మాట మరి వా మామూలుగా లేదన్నయ్యా మాట్లాడుతుంటే మడిసి అన్నాక కుసింత కళాపోసలు ఉండాలి, ఉట్టినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది అంటారు రావుగోపాలరావు గారు. మన ఈవెంట్స్ అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్లో పెట్టి అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నా మిత్రుడు ప్రవీణ్ రుద్రోజు. అది మయూఖా పేరుతో ఆ డిజైనింగ్ అంతా కూడా మనం కనుక మన ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తన స్ట్రీమ్ లైన్ చేసి అందరికీ అందిస్తాడు ప్రవీణ్ రుద్రోజు. మీ కార్యక్రమాలు ఉంటే మా మిత్రుడికి అందించవచ్చు. అండ్ ఇక సన్మాన కార్యక్రమంలోకి అడుగు పెట్టేద్దామా? మరి పుట్టినరోజు వేడుకలు, ఆ వేడుకల్లోకి అడుగు పెడదాం. పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముచ్చెమేల కడిలో పుడుతుంది ముచ్చటైన హారంలో మెరవాలని. మరి ఇలాంటివన్నీ అద్భుతమైన కొన్ని విషయాలు ఉంటాయండి. కవులు మాత్రమే రాయగలుగుతారు, వాళ్ళు రవి కాంచనది కవే చూస్తాడు. మరి అలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యంతో ఆయన జీవితాన్ని నడుపుతున్నటువంటి మా టిఎల్ఎన్ శర్మ గారు మరి ఎముకలు కోరికే చలిలో, అలాగే ఉత్తుంగంగా ఎగసిపడేటువంటి ఎండల్లో, వాటన్నిటిలో కూడా పనిచేసి దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి ఒక మేరునగ ధీరుడు మా టిఎల్ఎన్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఈనాడు వారి పుట్టినరోజు వేడుకల్లో భాగం పంచుకున్నటువంటి అతిరథ మహారథులైనటువంటి సాంస్కృతిక రథ సారథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పద్మావతి గారు ఏం చేసినా కూడా కాస్త వినూత్నంగా మరికొంత ఉదాత్తంగా ఉన్ని ఉంటాయి. కాబట్టి పద్మావతి గారు మీకు ధన్యవాదాలు, నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఇరికించినందుకు. అంటే పెట్టినందుకంటే బాగా ఉండదు, అందుకే ఇరికించినందుకు. వెల్ డన్ ప్రణయ్, సూపర్, మీరు భలే చెప్పారు. ఇదిగించి పలికించినందుకు, అదే మమ్మల్ని పరికించడం పలికించడం రెండు. ధన్యవాదాలు. గంటాడి కృష్ణ గారు, అన్నయ్య విశ్వనాథ్ గారు, వడ్లకొండ వెంకటరావు గారు, ప్రణయ్ గారు అండ్ ఆనంద్ సార్, రండి సార్ రండి. మన గాయని గాయకులందరూ కూడా, రవికుమార్ గారు, కవితాశ్రీ గారు, బాబాయ్ ప్రసాద్ బాబాయ్ అండ్ ఆర్ లక్ష్మి గారు, శ్రీవాణి గారు, మా వీరు సిద్ధంగా ఉన్నాడు. సరే, కాపీ కొట్టిండేలా కానీ నేను చెప్తున్నాను, హీ సుబేదార్ అంటే కాపీ అంటే నేను తప్పదు కదా, ఎవరో వాడిన మాటలే కదా. మరి హీ సుబేదార్, హీ హెస్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎవ్రీ వార్. సూపర్ వెంకటరావు గారు, చెప్పా కదా ఇందాక ఒక మాట, ఆ మాట మీ అందరికి అర్థమై ఉంటుంది. యా, టుడే హీ ఈస్ ద బర్త్డే స్టార్. యా,
అస్సలు ఫీలింగ్ లేకుండా వర్క్ చేసేది ఎవరయ్యా అంటే మా బాలు. ముందుగా పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం కేకు ఖండన, అదే అంటే బాగా బాగా కేక్ కటింగ్ కాదు, నేను కేక్ ఖండన, బాగా మొగ్గబెట్టిన ఇడ్లీ పిండి పై రంగురంగుల ముగ్గులతో ఆ తర్వాత తీయని పదార్థాలతో ఉండేదే ఈ కేక్. అల్లరి ప్రియుడు చిత్రంలో పుట్టినరోజు పాట చాలా మంచి పాట అండి. ఒక మనసుకు నేడే పుట్టినరోజు కీరవాణి గారి సంగీత రచనలో బాలు గారు, చిత్ర గారు ఆలపించినటువంటి ఈ పాట. ఓకే, ట్రాక్ స్టార్ట్ చేయండి. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు. పలుకు తెలియనిది, మాటున ఉండే మూగమది, కమ్మని తలపుల కావ్యమై కవితలు రాసే మౌనమది. రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది. ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసున కలిగిన మృదునాదం. కలవని దిక్కులు